వెల్కమ్ బ్యాక్ టు అన్‌ఫిల్టర్డ్ డైరీస్ 11th ఫిబ్రవరి 2026. సో, అసలు ఈరోజు నాకు పెద్ద క్వెషన్ మార్క్ వచ్చిందనమాట. మెయిన్‌గా దీని గురించే రాయాలనుకుంటున్నాను. అసలు వాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారని తెలుసుకున్నాను నేను ఈరోజు. ఒక చిన్న ఐడియా మాత్రమే వచ్చిందనమాట. దాన్ని పెద్ద హిస్టారికల్ కాకుండా సింపుల్‌గా ఒక చిన్న స్టోరీలాగా తెలుసుకుందాం. ఒక రాజు ఉండేవాడనమాట. అతనికి ఒక కోరిక ఉండేది. అన్ని రాజ్యాల్ని పరిపాలించాలని చెప్పేసి. కానీ అలా చేయాలంటే పెద్ద సైన్యం గావాలి. అతని దగ్గర పెద్ద సైన్యం లేదు. కానీ ఉన్న సైన్యం స్ట్రాంగ్ ఉండాలంటే, ఉన్నవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఉండాలంటే వీళ్ళందరూ పెళ్లి చేసుకోవద్దని చెప్పి. ఎందుకంటే అతను కండక్ట్ చేసిన ఒక సర్వే ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకంటే చేసుకునే వాళ్ళే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పేసి తేలిందనమాట. సో, అందుకని చెప్పేసి ఎవరిని పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి అందరూ సింగిల్స్‌గానే ఉండాలని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారనమాట. అయితే వాలంటైన్ అని చెప్పేసి ఒకరు ఉండేవారనమాట. ఆయన ఏం చేసేవారంటే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళనమాట. ప్రేమించిన వాళ్ళు ఇది ఒక ఫ్యామిలీ అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ మనిషికి. సో, పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి సీక్రెట్‌గా పెళ్లిళ్ళు చేయించేవాడనమాట. నువ్వు ఇంత పని చేస్తావు అని చెప్పేసి ఆ వాలంటీర్ అనే పర్సన్‌ని తీసుకెళ్ళి జైల్‌లో వేసేస్తారనమాట. జైల్‌లో వేసి ఆ శిక్షను ఆయన అనుభవిస్తాడు. అండ్ అలానే ఆయన చనిపోతారనమాట. సో, అందుకని చెప్పేసి యాక్చువల్లీ అక్కడ ఆయనకి గుర్తుగా వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ దీంతో ఒక అమ్మాయి, అబ్బాయి ఇద్దరు కలవడం, పెళ్లి ఇవన్నీ లింక్ ఉన్నాయి గాబట్టి, లవ్ గూడా దాంట్లో ఇంక్లూడ్ అయిపోయింది. అప్పటినుంచి అది లవర్స్ డే లాగా మారిపోయింది. సో, ఇదే అనమాట యాక్చువల్ స్టోరీ. ఇది. అందుకని వాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు చాలామంది. కానీ కొత్తగొచ్చిన వెస్టర్న్ కల్చర్ వల్ల దానికి 1 వీక్ ముందే చాక్లేట్ డే అని, టెడ్డీ డే అని, ఆ డే అని, ఈ డే అని జెప్పేసి ఇది కొత్తగా క్రియేట్ జేసుకున్నారంతే. సో, దిస్ ఈస్ ద స్టోరీ బిహైండ్ వాలంటైన్స్ డే. అండ్ ఈరోజు ఏంటి డైరీ? ఈరోజు డైరీ నిశ్శబ్దం. ఒకటే అర్థమైందనమాట. కొన్నిసార్లు మనం అనుకున్న మన బాడీ దానికి సహకరించదనమాట. దానికి ఎగ్జాంపుల్ ఈరోజు ఆఫ్టర్‌నూన్ నేను క్లాస్ వింటూ జస్ట్ ఒక చిన్న న్యాప్ తీసుకుందాం అనుకున్న నేను అలారం పెట్టుకున్నా. దాని తర్వాత నేను లేవలేకపోయాననమాట. సో, నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదు. లేదా నా బ్రెయిన్ అంత స్ట్రాంగ్ లేకపోవచ్చు. సో, ఈవినింగ్ అలా అయిందనమాట. నాకనిపించింది బాడీ వర్సెస్ బ్రెయిన్ చాలా ఉందని చెప్పేసి చాలా కంట్రోల్ చేయాలి దీన్ని. ఎందుకంటే ఇక్కడ చాలా సార్లు నేను అనుకున్నా మన బాడీ దేనికైతే అలవాటు పడిపోయిందో రెస్ట్‌కి, అదే దానికి కావాలనుకుంటది. బ్రెయిన్ చెప్పింది వినదనమాట. మనం స్ట్రాంగ్‌గా దాన్ని ట్రైన్ చేయాలి. అది కొంచెం అనిపించింది ఈరోజు. చాలా రోజుల తర్వాత ఈరోజు కుక్ చేశాననమాట. చాలా ప్యాషన్‌గా అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్ట్ చేశా. కానీ టేస్ట్ యావరేజ్‌గానే వచ్చింది. నేను సింపుల్ చేసినప్పుడే ఇంకా బాగా వచ్చేదనమాట. ఎందుకో కుదరలేదు ఈరోజు. ఏమో రోజు రోజుకి ఈవినింగ్ చెప్పుకోవడానికి ఏం మాటలు లేకుండా పోతున్నాయి. ఎందుకనో తెలుసు కదా! ఎందుకంటే పొద్దున్నే నుంచి ఆహ్, చదవడం క్లాసెస్ తప్ప ఇంకేం లేవనమాట. బయటికెళ్తే ఏమన్నా చెప్పగలను. నేను బయటికెళ్ళను గదా! సో, అంతగా ఏం చెప్పడానికి లేదనమాట. సో, ఇవే మన చిన్న చిన్న మాటలు. వాలంటైన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం డౌట్ వచ్చిండేది ఏదో. అందుకే సెట్ చేశాననమాట. దట్స్ ఇట్ ఫర్ ద టుడే. థాంక్ యూ ఫర్ లిజనింగ్ విత్ పేషెన్స్ అండ్ లాంగ్ హెయిర్ బావుందా? హెయిర్ కట్ చేయించాలా? దట్స్ ఇట్. గుడ్ నైట్ అండ్ రేవంత్ లవ్స్ యూ.